భారత రాజ్యాంగంలోని 86వ సవరణ భారత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వాట్ చేంజెస్ డిడ్ ద 86th అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బ్రింగ్ ఇన్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది, కరెక్ట్. అందరికీ ఉన్నత విద్యకు ఉచిత ప్రవేశం కల్పించింది, కరెక్ట్ కాదు. రాజ్య విధాన ఆదేశిక సూత్రం నుంచి విద్య తొలగించబడింది, ఇది కూడా కరెక్ట్ కాదు. తప్పనిసరి వృత్తి శిక్షణ అమలు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ ఏంటంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. మీకు తెలుసు 1910లో గోపాలకృష్ణ గోఖలే మొదటిసారిగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 45 క్రింద ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలి, అది 10 yearsలోగా అందించాలని చెప్పారు మన రాజ్యాంగాన్ని రాసినటువంటి పెద్దలు. అయితే 44లో సార్జెంట్ రిపోర్ట్ ఏమన్నదంటే భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్య అందించడానికి 40 సంవత్సరాల గడువు పేర్కొన్నది. ఆ తర్వాత కోటారి కమిషన్, జాతీయ విద్యా విధానం కూడా ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలని సూచించారు. ముఖ్యంగా 1990లో ఆచార్య రామమూర్తి కమిటీ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కు చేయాలని సూచించారు. 1997లో సైకియా కమిటీ మరి ఒక రామమూర్తి కమిటీ చెప్పినటువంటి సిఫారసులు ఆమోదయోగ్యమా కాదా, అమలు చేయొచ్చా లేదా అని అధ్యయనం చేసి సైకియా కమిటీ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలని సూచించడం చేత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21వ ఆర్టికల్ జీవించే హక్కుకు అనుబంధంగా 21A ఆర్టికల్ కింద చేయడం జరిగింది. సో దీనివల్ల అందరికీ విద్య సాకారం కాబోతుంది. ఎన్ఈపి 2020 కూడా 2030 నాటికి బడి బయట ఉన్న 2 కోట్ల మంది బాలబాలికలను బడికి తేవడం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.